మహికే గొప్ప ఈ మహిళలో అందరికంటే మహిళ అందరికంటే గొప్ప వాళ్ళంటే మహికే దీపం అన్నారు. మిత్రులారా, భారతీయ మేడం ఇందాక చెప్పారు, నాకు తెలియదు కానీ దీన్ని ఏమంటారని, సెలబ్రేషన్స్ అన్నామా పోరాడాలన్నా కానీ. మరి ఇండియన్ వాళ్ళు 1975 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించిన తర్వాత ఎవరైనా రెగ్యులర్గా జరుపుకుంటున్నాము. వాళ్ళు ఈ స్త్రీ యొక్క ఉద్ధరణ కోసం 5 ముఖ్యమైన కీలకమైన పాయింట్లు చెప్పారు. వాళ్ళు ఏంటంటే అవి: ఒకటి, లింగ వివక్షతను నిర్మూలించడము; రెండవది, విద్యా ఉపాధి హక్కులలో సమాన అవకాశాలు కల్పించడము; మూడవది, భద్రత ఆరోగ్య సంరక్షణలో సమాన అవకాశాలు కల్పించడము; అలాగే నాలుగవది, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడంలో సమాన అవకాశాలు కల్పించడము; అలాగే ఐదవది, ఇంకా రాజకీయ వ్యాపార ఉద్యోగాలలో సమాన అవకాశాలు కల్పించడము. ఇది అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవి. అయితే మరి ఒకవైపు మన పురాణాలు తీసుకుంటే గార్గి కానీ, మైత్రేయి కానీ, లోపాముద్ర కానీ వీరంతా కూడా వేదాలు అధ్యయనం చేసి వేదాలు రాయడంలో ఎంతో ముందున్నారు. అప్పటి నుంచి కూడా స్త్రీలకు వేదకాలం నుంచే ఎంతో మన భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యత కల్పించడం జరిగింది. అయితే కాలక్రమంలో ఈ సమాజంలో అనేక రకాల మార్పులు చోటు చేసుకోవడం వల్ల స్త్రీలు మనము కొంచెం చాలా వెంటబడ్డారు. మీరు గమనించండి, మనం పెళ్లి పత్రిక కొట్టిస్తే పెళ్లి పత్రికలో కింద ఎవరి పేరు ఉంటుంది? శ్రీమతి అండ్ శ్రీ అని ఆడవాళ్ళ పేరుంటుంది. అది మన భారతీయ సాంప్రదాయం యొక్క సంస్కృతి యొక్క గొప్పతనం. అయితే ఈ బ్రిటిష్ విద్యా విధానం వచ్చిన తర్వాత మెటాలో ఏం చేశారంటే మన విద్యా విధానాన్ని పూర్తిగా మార్పు చేయడం జరిగింది. అప్పటి నుంచి మన చరిత్రను వక్రీకరించడము, మన రాజులు మన దేశానికి సేవ చేసే వాళ్ళ యొక్క ఆ చరిత్రను చెప్పకుండా పోవడము, విదేశీయుల యొక్క చరిత్రను చెప్పడము, వీటన్నింటి వల్ల భారతీయ సంస్కృతి మరుగున పడింది. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే మన భారతీయ సంస్కృతిని వెలికితీసే ప్రయత్నం చేస్తా ఉంది. అందులో స్త్రీల యొక్క ఆ చరిత్రను వెలికితీసే ప్రయత్నం చేస్తా ఉంది. గట్టిగా చెప్పండి మన ప్రభుత్వానికి. మిత్రులారా, మరి ఈ సందర్భంగా మన పత్రికలకు ఒకసారి గట్టిగా క్లాప్స్ ఉన్నాయి మిత్రులారా. ఎందుకంటే పత్రికలు PSSM మూవ్మెంట్